నమస్తే, నేను మీ సతీష్. అతి మంచితనం, అతి నిజాయితీ నాలో ఉన్నటువంటి చెడ్డ లక్షణం, అదే మనల్ని తిరిగి అధికారంలోకి తీసుకొస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారినాయి. ఇదే క్రమంలో వైసీపీ నేతలు వేసుకున్నటువంటి ఫ్లెక్సీలు, అందులో తీసుకున్నటువంటి నినాదం మంచి చేసి మోసపోయినటువంటి ఎమ్మెల్యేలు అంటూ చేస్తున్న ఈ ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. అతి మంచితనం, అతి నిజాయితీ నాలో ఉన్న చెడ్డ లక్షణం అని చెప్పి మా పార్టీ నాయకులు చెప్తా ఉంటారు. కానీ అదే మనల్ని తిరిగి అధికారంలోకి తెస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం, మరి అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక కొత్త నినాదాన్ని తీసుకున్నారు, మంచి చేసి మోసపోయినటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పి. అంటే ఎవరి చేతుల్లో మోసపోయారు, వీళ్ళు ఎవరిని నిందిస్తున్నారని చూడాలి. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలు కావచ్చు, ఈ ప్రచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డిది తప్పు లేదు. ఆయన ఏది చెప్పినా రివర్స్లో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అసలు ఆయన మనిషే రివర్స్, ఆయన మాటే రివర్స్, ఆయన చేతే రివర్స్. అదే రివర్స్ పరిపాలనే కదా చేసింది. పోలవరాన్ని రివర్స్ చేశాడు, అమరావతిని రివర్స్ చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతి మంచి అంటే నువ్వు రివర్స్లో అతి చెడు, అతి నిజాయితీ అంటే అతని దాంట్లో ఏంటి అసలు నిజాయితీయే లేదు అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతి మంచితనం ఏంటో వాళ్ళ అమ్మ చెప్పొద్దు. వాళ్ళ అమ్మ మీదే కేసు వేసినంత అతి మంచితనం జగన్మోహన్ రెడ్డిది. వాళ్ళ అమ్మ దానికి రిప్లై ఇవ్వకపోతే ఆ ఎన్సీఎల్టీని ఏమన్నాడు, ఆమె రిప్లై ఇవ్వలేదు కాబట్టి తీర్పు నాకు ఇచ్చేయండి, నాకు ఫేవర్గా తీర్పు ఇచ్చేయండి, మా అమ్మాయి రిప్లై ఇవ్వకపోయినా అన్నంత అతి మంచితనం జగన్మోహన్ రెడ్డి. అతి మంచితనం ఇవాళ చెల్లి ఆస్తులు వేసుకు తినేంత అతి నిజాయితీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజాయితీ, మంచితనం మనకి ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తల్లి చెప్తోంది, ఆయన చెల్లెళ్ళే చెప్తున్న దీంట్లో ఆయన అతి నిజాయితీ. ఎటువంటి నిజాయితీ? కిరాతక హత్యని గుండెపోటు అని చెప్పేంత నిజాయితీ. సొంత చిన్నాన్నని 7 సార్లు గొడ్డలి వేట్లతో తల బద్దలు కొట్టి సొంత ఊళ్ళో, సొంత ఇంట్లో, సొంత బంధువులే నరికి చంపితే హంతకులకు కొమ్ము కాసే అంత నిజాయితీపరుడు జగన్మోహన్ రెడ్డి. ఇవి మనం చెప్పేది కాదు, చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి కూతురు జగన్మోహన్ రెడ్డి చెల్లి సునీతే చెప్తున్న నేపథ్యంలో ఆయన అతి మంచితనం, అతి నిజాయితీ, ఇంకేంటి మోసం. మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యేలు, మంచి చేసి బాగా మోసపోయారు. ఎవరు కొడాలి నాని. ఏంటి అతను చేసిన మంచి? గడ్డం గ్యాంగా, గుడివాడలో క్యాసినోలా. మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యేలు అంటే వల్లభనేని వంశీ మట్టి మాఫియా మంచి చేశాడు కదా. ఇవాళ మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, అసలు ఎన్ని మాఫియాలు. నవరత్నాలు ఇచ్చానన్నాడు. ఏంటి ఆ నవరత్నాలు? నవ మాఫియాలు అన్నమాట. అరే నువ్వు ఊహించావా? ల్యాండ్, శాండ్, వైన్, మైన్ కాదు, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఎన్ని మాఫియాలు పెంచి పోషించాడు. ఇవాళ మొత్తం ఈ మాఫియా డీల్స్ అన్నిటి మీద చంద్రబాబు సిట్టేస్తున్నాడు. ఏది? తుపాకీ చూపించి బెదిరించి ఆస్తులు లాక్కునే అంత అతి మంచితనం. తుపాకీ చూపించి బెదిరించి సోలార్ ప్లాంట్లు కాంట్రాక్ట్లు అడిగే అంత అతి మంచితనం. అరే కియా సీఈఓకే తుపాకీ గురిపెట్టే అంత నిజాయితీ. వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు చేసిన మంచి మామూలు మంచి కాదు కదా. వీళ్ళు ఎంత అతి మంచోళ్ళో జనానికి అర్థమైంది కాబట్టే 151 నుంచి 11కు తెచ్చారనమాట. అది వీళ్ళ యొక్క మంచితనం, వీళ్ళ యొక్క నిజాయితీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏమంటాడు? వీళ్ళు ప్రపంచంలో అబద్ధాలు, ఎక్కడా లేని అబద్ధాలు సృష్టిస్తున్నారు, అబద్ధాలకు రెక్కలు తొడిగి వదులుతున్నారు. ఏది అబద్ధం? అదాని నీకు 1750 కోట్ల ముడుపులు అబద్ధమా? అమెరికా అబద్ధమా? ఎఫ్బిఐ అబద్ధం? ఏది అబద్ధం? ఇది అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ రిపోర్ట్లో 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ 1750 కోట్ల ముడుపులు తీసుకున్నాడని ఆ సాగర్ అదాని మొబైల్ ఫోన్లో వాట్సాప్ పట్టించింది. ఏది అబద్ధం ఇందులో? అదేమంటే నా పేరు అందులో లేదు అంటాడు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ 2019-24 మధ్య ఎవర్రా ఎర్రోడా అని నీ చెల్లె అంటోంది. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేవీ రావు మరి 2500 కోట్ల కాకినాడ పోర్టు 500 కోట్లకు లాక్కునే అంత అతి మంచితనం. కాకినాడ సెజ్ 1100 కోట్ల రూపాయల విలువైన భూములు 11 కోట్లకు లాక్కునే అంత నిజాయితీ. జగన్ చెప్తున్నటువంటి నిజాయితీ, మంచితనం,
అసలు చూడముచ్చటగా ఉంటుంది అనమాట. అతను అసలు తన స్టైల్లో తను చెప్పేస్తూ వెళ్తూ ఉంటాడు. విలువలతో కూడిన రాజకీయం అంటాడు. రాజకీయాలు ఎంత విలువలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తాడు. అసలు నీకు ఇంకా వేరే కామెడీ అవసరం లేదు. బ్రహ్మానందం వీళ్ళెవరు అసలు పనికిరారు అనమాట. ఇవాళ జగన్ ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ఇక నీకు కామెడీ అనమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తున్నాడంట. ఏంటి రేపు జిల్లాల పర్యటనలు అంట. ఆయన ఏమంటున్నాడు, జిల్లాల్లో పర్యటిస్తున్నా ఈ జిల్లాల్లో నిద్ర చేస్తా అంటున్నాడు. ఇన్నాళ్ళు ఎక్కడ పోయావు? ఇంతకుముందు జనం నీ ఇంటికి వస్తే నీ ఇంటి తలుపులు మూసేసావు. ఇప్పుడు నువ్వు జనం దగ్గరికి వెళ్తే జనం తలుపులు మూసేస్తున్నారు. అంటే అసలు నీవు అర్థం చేసుకో. ఏది ఇప్పుడు నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమా, నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. ఆ రోజు రైతులు కానీ మరి మహిళలు కానీ నీకు అసలు బాధితులంతా నీ ప్యాలెస్ ముందు నీకు వినతి పత్రం ఇద్దామని, నా ఇల్లు కబ్జా జరిగింది, నా భూమి ఆక్రమించారు అని చెప్పి నీ దగ్గరకు వస్తే కనీసం వినతి పత్రాలు తీసుకున్నావా? స్పెషల్ ఫ్లైట్లా? అరే నీకు ఇంటి దగ్గర నుంచి ఎక్కడపాలెం స్పెషల్ ఫ్లైటా, స్పెషల్ హెలికాప్టరా? నీ ఇంటి దగ్గర నుంచి తెనాలి హెలికాప్టరా? జనాన్ని తప్పించుకు తిరిగావు. ఇప్పుడు నువ్వు వస్తుంటే జనం తప్పించుకుపోతున్నావు. చూసావా చిత్రం? అంటే ఏంటి, అదే ఏది కర్మ వెంటాడుద్ది అనేది అక్కడే అన్నమాట. ఇవాళ కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత 6 నెలల్లో అంటాడు. ఈ చంద్రబాబు ప్రభుత్వం ప్రజల కోపాగ్నికి గురవక తప్పదు అంటాడు. అంటే శాపాలు పెడుతున్నాడా? అంటే పిల్లి శాపాలకి ఉట్టి తెగి కింద పడుద్దా? అంటే ఎలా వ్యతిరేకత పెరిగింది? 6 నెలల్లో జగన్ అంత వ్యతిరేకత 1000 రూపాయలు పెన్షన్ పెంచినందుక. నువ్వు ఆ 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 4 ఏళ్ళు నానా తిప్పలు పెట్టావే. ఆయన మొదటి రోజే 1000 రూపాయలు పెంచేశాడు. ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు చంద్రబాబు. అందుకు పెరుగుద్దా వ్యతిరేకత? కూటమి మీద వ్యతిరేకత పెరుగుతోందంటే అమరావతి నువ్వు చంపేశావు. వాళ్ళ అమరావతిలో 15,000 కోట్లతో నీకు రోడ్లు వేస్తున్నారు, ఔటర్ రింగ్ రోడ్డు కడుతున్నారు, మొత్తం రైతుల లేఅవుట్లు అభివృద్ధి చేస్తున్నారు, నీకు అక్కడ కొండవీటి వాగు, పాలెవాగు, వాటర్ స్ట్రక్చర్స్ అన్నీ అభివృద్ధి చేస్తున్నారు. వ్యతిరేకత పెరిగిందా? ఇవాళ విశాఖపట్నంలో ఉన్నాడు ముఖ్యమంత్రి. అక్కడ ఏదో GFST వాళ్ళ మీటింగ్లో ఐటీ 4 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖ. గూగుల్ క్లౌడ్ ఒప్పందం, TCS వస్తోందంట విశాఖ, 15,000 మందికి ఉపాధి. ArcelorMittal అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ 1,60,000 కోట్లు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ రేపొద్దున మోడీ వచ్చి శంకుస్థాపన చేస్తున్నాడు 65,000 కోట్లతో. తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందా? ఈ జగన్ అంటే ఏంటంటే ఆయన చూసి జాలి పట్టడం తప్ప మనం చేసేది లేదు. అంటే మనమైనా జాలి పడుతున్నాం కానీ జనం మాత్రం జాలి పడమంటున్నారు.